నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 సంవత్సరం ఫిబ్రవరి 25వ తేదీ బుధవారం నాటి దిన ఫలితాలు. చంద్రుడు ఈరోజు వృషభ రాశిలో రోహిణీ నక్షత్రం 3-4 పాదాల నుండి మృగశిరాలో 1-2 పాదాల వరకు వృషభ రాశిలోనే సంచారం చేస్తూ అత్యంత అనుకూల స్థితిలో ఉన్నాడు. ఈ రోజున 12 రాశుల వారికి ప్రభావాలు, ఫలితాలు, ప్రమాద సూచనలు, ముఖ్యమైన అంశాలు మరియు పరిహారాలు కూడా అన్నీ ఇందులో తెలుసుకుందాము. క్లుప్తంగా అనేది చెప్పడం జరుగుతుంది. అయితే రోహిణీ నక్షత్రాధిపతి చంద్రుడు, మృగశిర నక్షత్రాధిపతి కుజుడు. ఈ వృషభ రాశి అధిపతి మృగశిర నక్షత్రాధిపతి కుజుడు, వృషభ రాశి అధిపతి శుక్రుడు, వీరిద్దరూ కూడా ఇప్పుడు మకర రాశిలో కుజ సంచారం జరుగుతుంది. శుక్రుడు కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు అనేది చెప్పటం. ఇతర గ్రహాల స్థితిగతులు అయితే కనుక మిథునంలో గురువు, సింహంలో కేతువు, మకరంలో కుజుడు, కుంభంలో శుక్ర, బుధలు, రాహు, రవిలు, మీనరాశిలో శని. ఇది ఇతర గ్రహాల స్థితిగతులు. వీటి ఆధారంగా క్లుప్తంగా అన్ని రాశుల వారికి కూడా తెలుసుకుందాము. ముందుగా మేషరాశి. మేషంలో అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం వారికి వీరందరికీ కూడా ఫలితాలు, అద్భుతమైన ఆర్థిక లాభాలు ఈరోజు కనిపించవచ్చు. కుటుంబంలో ఆనందం వెల్లువిరుస్తుంది. ప్రయాణాలలో మాత్రం తగు జాగ్రత్త తీసుకోవాలి. వాహనం నడిపేటప్పుడు ఏకాగ్రత అవసరం. ప్రమాద సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా అంశం ఏమిటి అంటే ఆకస్మిక ధనలాభాలకి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి గోచారంలో. తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశిలో కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు, ఈ వెరసి 9 పాదాలు వృషభ రాశిలో ఉంటాయి. వీరందరికీ కూడా ఈ చంద్రాధారిత ఫలితాలు చాలా అక్యురేట్గా ఉంటాయి. గోచార ఫలితంగా వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది. వీరికి వృషభ రాశిలోనే చంద్ర సంచారం జరుగుతుంది. వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది అనేది చెప్పచ్చు. కొత్త పనులు మొదలవుతాయి. భావోద్వేగాల నియంత్రణ అయితే ఈరోజు అవసరం. కొద్దిపాటి రాశిలోనే చంద్ర సంచారం అంటే కొంచెం మానసిక ఉద్వేగానికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మాట పట్టింపులు, గొడవలకి దారితీయవచ్చు. వీరు మానసిక గందరగోళానికి అనేది ఇది ఒక ప్రమాద సూచనగా గ్రహించండి. ఇవాళ అసలు ముఖ్య అంశం ఏంటంటే ఈ వృషభ రాశి వారికి ఈరోజు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. రాశిలోనే చంద్ర సంచారానికి కెరీర్ అభివృద్ధి అయితే ఉంటుంది అనేది సూచించవచ్చు. ఇక మిథున రాశి వారికి 12లో చంద్ర సంచారం అనేది చెప్పచ్చు. అయితే మిథున రాశిలో మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 నక్షత్రాలు సంచరం. ఈ 9 పాదాల వారికి కూడా ఈ చంద్ర ఆధారిత ఫలితాలు వర్తిస్తాయి. ఇక మిథున రాశిని అనుసరించి వ్యయంలో చంద్ర సంచారం చెప్పుకున్నాం కదా. అయితే విదేశీ ప్రయాణాలకి అనుకూలం రావచ్చు. ఖర్చులు కూడా అలాగే పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వ్యయ స్థానంలో సంచారానికి. ఇక తెలియని వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు చేయొద్దు, ప్రమాద సూచనలు ఉన్నాయి అనేది సూచించటం. ఇక ఈరోజు ఈ మిథున రాశి వారికి ముఖ్య అంశం ఏంటి అంటే అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలి. ఇది ముఖ్యంగా వీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇక కర్కాటక రాశిని అనుసరించి చంద్రుడు 11లో చంద్ర సంచారం జరుగుతుంది. ఇక కర్కాటక రాశిలో పునర్వసు 4 పాదాలు, పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు, ఈ 9 పాదాల వారికి కూడా ఈ గోచార అంచనాలు చాలా ప్రభావాలు ఉంటాయి అనేది చెప్పచ్చు. ఇతర గ్రహాల యుతి దృష్టితో ఇంకా ఫలితాలు తెలుసుకుందాము. లాభదాయకమైన రోజు అనే చెప్పచ్చు. ఈ కర్కాటక రాశి వారికి 11లో చంద్ర సంచారం లాభదాయకం. స్నేహితుల నుండి సహకారం లభిస్తుంది ఈరోజు వీరికి. ఇక ప్రమాద సూచనలు అంటే కనుక తీసుకునే నిర్ణయాలలో తొందరపాటు పనికిరాదు. ప్రమాదంలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి నిర్ణయాలకు దూరంగా ఉండటం మంచిది ఈరోజు అనేది గోచార సూచన. ఇక ముఖ్య అంశం ఏంటంటే వ్యాపారంలో లాభాలు వచ్చేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది ఈ గోచారంలో.
అనేది సూచించటం జరుగుతుంది. ఇది ఇక తదుపరి సింహరాశి. ఈ సింహరాశిని అనుసరించి చంద్రుడు 10లో సంచారం జరుగుతుంది. చంద్ర సంచారం 10లో కూడా అనుకూలమే అనేది చెప్పవచ్చు. అయితే సింహరాశిలో మఖా నక్షత్రం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తర ఫల్గుని నక్షత్రం 1వ పాదం వరకు, ఈ 9 పాదాల వరకు కూడా ఈ గోచార ఫలితాలు వర్తిస్తాయి. అయితే చంద్ర సంచారం 10లో అని చెప్పుకున్నాం కదా. ఉద్యోగంలో ఉన్నత స్థానం, బాధ్యతలు, ఉన్నత స్థానం కలుగుతాయి, దానివల్ల బాధ్యతలు పెరుగుతాయి అనే దానికి అవకాశాలు గోచారంలో స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇక ప్రమాద సూచనలు అంటే గనక కార్యాలయంలో పై అధికారులతో వాదనలు పెట్టుకోవద్దు, చాలా ప్రమాదంలో పడే అవకాశాలు ఉంటాయి. మీకు ఉద్యోగానికి ప్రమాదం అనేది సూచించవచ్చు. ఇక ముఖ్య అంశం ఏంటి అంటే గనక కీర్తి ప్రతిష్టలు ఉంటాయి ఈరోజు అనేది పెరుగుతాయి అనేది సూచించవచ్చు. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రమాదకర విషయం, కార్యాలయంలో పై అధికారులతో వాదనలు వద్దు. ముఖ్యంగా కీర్తి ప్రతిష్టలు పెరిగే సమయంలో వాదనలకు దిగితే అవి అపకీర్తిగా మారుతుంది అనేది అది మీ చేతిలోనే ఉంటుంది. ఇక కన్యారాశి. కన్యారాశి వారికి, కన్యారాశి అంటే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు, వెరసి 9 పాదాల వారికి ఈ చంద్ర కన్యారాశిలో ఉంటాయి. వీరికి చంద్రాధారిత ఫలితాలు చూద్దాము. ఇక కన్యారాశి వారిని అనుసరించి 9లో భాగ్యస్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది. ఆధ్యాత్మిక ఆలోచనలు ఎక్కువగా పెరుగుతాయి. దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం అనేది వీరికి అంచనాకు అందుతుంది మైండ్కి. ఇక దూర ప్రయాణాల్లో చాలా జాగ్రత్త, ప్రమాద సూచనలు ఉన్నాయి అనేది కన్యారాశి వారికి హెచ్చరించడం జరుగుతుంది. ముఖ్య అంశం ఏంటంటే వీరికి చాలా వరకు చాలా విషయాల్లో అదృష్టం కలిసి వస్తుంది ఈరోజు, కానీ దూర ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. ఇక తులారాశి. ఈ తులారాశిలో చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు కూడా తులారాశిలో ఉంటాయి. వీరందరికీ కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయి. చంద్ర ఆధారిత ఫలితాలు యాక్యురేట్గా అని చెప్పచ్చు. ఇక మిగతా నక్షత్రాల వారికి వర్తించవా అని కాదు, వీరికి ఈ నక్షత్రాలందరికీ కూడా ప్రభావాలు ఎక్కువ ఉంటాయి అనేది చెప్పడం జరుగుతుంది. ఇక ఈ తులారాశి వారికి అష్టమంలో చంద్ర సంచారం కాబట్టి ఆకస్మిక ధన నష్టానికి ఎక్కువ సూచన కనిపిస్తుంది ఈరోజు. ఆరోగ్య జాగ్రత్త అవసరం. ఆరోగ్యం కూడా అష్టమంలో చంద్ర సంచారం అంత అనుకూలం కాదు కాబట్టి ఆరోగ్య విషయాలు కూడా కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక ప్రమాద సూచనలు ఏమైనా ఉన్నాయా అంటే కనుక ఎత్తైన ప్రదేశాల విషయంలో జాగ్రత్త అవసరం. కొద్దిపాటి జారిపడటాలు, దెబ్బలు తగలటానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇక ఈరోజు ప్రధానంగా ముఖ్య అంశం ఏంటి అంటే ఆర్థిక నియంత్రణ చాలా అవసరం, ఓర్పు కూడా అంతే అవసరం అనేది సూచించటం. ఈ తులారాశి వారికి ఈరోజు చాలా వరకు అననుకూలంగా ఉన్నాయి ఫలితాలు, జాగ్రత్తగా ఉండాలి. ఇక వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశిలో విశాఖ 4 పాదాలు, విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, 9 పాదాలు కలిపి వృశ్చిక రాశి. వీరందరికీ కూడా ఈ ఫలితాలు. వృశ్చిక రాశిని అనుసరించి సప్తమంలో చంద్ర సంచారం జరుగుతుంది. మంచిగా అనుకూలమే అని చెప్పచ్చు. ఫలితంగా వివాహ ప్రయత్నాలు అవివాహితులకి ఫలించే రోజుగా ఉంటుంది ఈరోజు. భాగస్వామ్య వ్యాపారంలో కూడా లాభాలు బాగానే ఉండొచ్చు. ఇక నమ్మక ద్రోహం జరిగే అవకాశం ఉంది. ప్రమాద సూచన అంటే ఇదే మెయిన్. నమ్మక ద్రోహం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రమాద సూచనని ముందుగా పసిగట్టి అధిగమించాల్సిందిగా సూచించడం జరుగుతుంది. ఇక ముఖ్య అంశం ఈరోజు వీరికి ఏ అంశం ముఖ్యం అంటే దాంపత్య జీవితంలో ఆనందం ఉంటుంది అనేది ఎక్కువగా ముఖ్యాంశం. ఇక ధనుసు రాశి. ఈ ధనుసు రాశిని అనుసరించి ధనుసు రాశిలో మూల నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం, వెరసి 9 పాదాల వారు ధనుసు రాశి.
ఈ వీరందరికీ కూడా ధనుసు రాశిని అనుసరించి 6లో చంద్ర సంచారం జరుగుతుంది. అనుకూలమే అని చెప్పచ్చు. శత్రువులపై విజయం లభిస్తుంది. ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఇక చట్టపరమైన సమస్యలలో జాగ్రత్త వహించాలి. ప్రమాద సూచన అంటే ఇదే. వీరికి ఈరోజు ధనుసు రాశి వారికి కొద్దిపాటి ప్రమాద సూచనకరమైన విషయం ఏమిటి అంటే చట్టపరమైన సమస్యలు, జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ముఖ్య అంశం ఏంటి అంటే కనుక పోటీ పరీక్షల్లో విజయం లభిస్తుంది అనేది సూచించవచ్చు. ఇది ధనుసు రాశి వారికి బాగుంది. ఇక కొద్దిపాటి అననుకూలతలు తప్పితే మేజర్గా బాగుంది ధనుసు రాశి వారికి. ఇక మకర రాశి. మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు కూడా వెరసి మకర రాశి. వీరందరికీ కూడా మకర రాశిని అనుసరించి చంద్రుడు 5లో సంచారం చేస్తున్నాడు. ఇక 5లో చంద్ర సంచారానికి ఇతర గ్రహాల దృష్టి, యుతి, సమన్వత్వానుగుణంగా మకర రాశిలోనే కుజుడు కూడా సంచరించడం జరుగుతుంది. అయితే సంతానాభివృద్ధి, కళారంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు ఇదంతా కూడా బాగుంటుంది. ఈరోజు మకర రాశి వారికి ప్రమాద సూచనలు అంటే కనుక ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలు తలెత్తుతాయి. ఇదే పెద్ద ప్రమాదం. వీరికి ఈరోజు ఎదురవబోయే ప్రమాదం అంటే ప్రేమికులకి వారి మధ్య అపార్థాలు కలిగి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈరోజు వీరికి మకర రాశి వారికి ముఖ్య అంశం ఏదవుతుంది అంటే కనుక సృజనాత్మకతకు తగిన గుర్తింపు లభిస్తుంది. నటన, మోడలింగ్ రంగం, సినిమా రంగం, క్రియేటివిటీ రంగాల్లో ఉన్న వారందరికీ కూడా ఈరోజు మంచి గుర్తింపు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది పంచమంలో చంద్ర సంచారానికి. ఇక కుంభరాశి. కుంభరాశిలో ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు వెరసి కుంభరాశి. అయితే వీరికి కుంభరాశిని అనుసరించి 4లో చంద్ర సంచారం జరుగుతుంది. అయితే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి కుంభరాశి వారికి అంటే గురువు 5లో అనుకూలిస్తున్నాడు. వీరికి గృహ కొనుగోలు, కుటుంబంలో శుభకార్యాలు వీటన్నిటికీ కూడా అనుకూలం కుంభరాశి వారికి. ఇక మాతృమూర్తి ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ప్రమాద సూచనలు కనిపిస్తున్నాయి. 4లో చంద్ర సంచారం కాబట్టి తల్లిగారి ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ చూపించండి. ముఖ్య అంశం ఏంటంటే ఈరోజు వీరికి ఆస్తి లాభం అయినా రావచ్చు అనేది సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి సుఖ సంతోషాలు ఉంటాయి. ఇదే ముఖ్యంగా వీరికి ఇంపార్టెంట్, మంచి శుభకరమైన విషయం. ఇక చివరిగా మీనరాశి. ఈ మీనరాశి వారికి ఈ మీనరాశిలో పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు వెరసి మీనరాశి. వీరందరికీ కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయి. మీనరాశిని అనుసరించి చంద్రుడు తృతీయంలో చంద్ర సంచారం జరుగుతోంది అనేది అంటే తృతీయ చంద్ర సంచారానికి కొంత అనుకూలతలే రావచ్చు, కొత్త పరిచయాలు అయితే ఏర్పడతాయి అనేది సూచించడం జరుగుతుంది. సామాజిక గౌరవం పెరుగుతుంది, మంచిగా ఉంటుంది. ఇక ప్రమాద సూచనలుగా చెప్పవలసిన విషయం ఏంటంటే ప్రయాణాలలో వస్తువులు పోగొట్టుకునే ప్రమాదం అయితే ఈరోజు కనిపిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్త తీసుకోవాలి మీనరాశి వారు. ఇక ముఖ్య అంశం ఏదవుతుంది ఈరోజు వీరికి అంటే ముఖ్యంగా వీరు ముఖ్య అంశం పట్టుదలగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు అనేది వీరికి ఈరోజు ముఖ్యమవుతుంది. ముఖ్య అంశాల్లో పట్టుదల, ధైర్యం అనేది ఉంటుంది. ఇది ఈ ద్వాదశ రాశుల వారికి ముఖ్యమైన ఇంపార్టెంట్వి. ఆ రోజు చంద్ర ఆధారిత ఫలితాలు ముఖ్యంగా చెప్పుకున్నాము. ఇక పరిహారాలు, సాధారణ పరిహారాలకి రోహిణి నక్షత్రం చంద్రుడి ప్రభావం వల్ల ఈరోజు ఎవరైనా సరే శివారాధన, ముఖ్యంగా సోమేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం కూడా చాలా మంచిది అనేది వీలైన వారికి సూచించడం జరుగుతుంది. ఇక వృషభ రాశిలో వృషభం, మేషం, మిథునం, మేషం, కన్య వారికి చంద్రుడు బలంగా ఉన్నాడు కాబట్టి గోసేవ చేయడం లేదా ఆవుకు పచ్చగడ్డి, పండ్లు తినిపించడం వల్ల గ్రహ దోషాలు తొలగి శుభ ఫలితాలు వస్తాయి అనేది సూచించడం జరుగుతోంది. ఇక నల్లని దుస్తులకి దూరంగా ఉండటం ఈరోజు అందరికీ కూడా చాలా మంచిది అనేది సూచించడం జరుగుతోంది. ఇది ద్వాదశ రాశుల వారికి చాలా వరకు ఇంపార్టెంట్ హైలైటెడ్ పాయింట్స్
పరిహారాలు, ప్రమాద సూచనలు రాసుల వారీగా చెప్పుకుంటూ వచ్చాము. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సర్వే జనో సుఖినో భవంతు.